చాందిని గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను థర్స్డే ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చనా కొన్నాను కదా డీమార్ట్లో. గ్రీన్ చనా నానబెట్టాను ఈరోజు ఈవినింగ్ వచ్చేసి గ్రీన్ చనా సలాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకోసం అని చెప్పేసి ముందు రోజు నానబెట్టాను, ముందు రోజు కాదు యాక్చువల్గా మార్నింగ్ నానబెట్టాను. ముందు రోజు నానబెడదామని బౌల్ వేసి మర్చిపోయాను. అండ్ మార్నింగ్ నానబెట్టాను లేచిన వెంటనే. అండ్ ఈవినింగ్ వచ్చేసి ఇలా కుక్కర్లో వేసేస్తున్నా. ఇది ఆల్మోస్ట్ మనం ఒక 6 విజిల్స్ పెట్టించుకోవాలి, ఎందుకంటే నేను సోక్ చేయడం తక్కువ టైం సోక్ చేశాను కదా, అందువల్ల 6 విజిల్స్ వరకు పెట్టించుకున్నా. ఫస్ట్ ఒక 2-3 విజిల్స్ పెట్టించుకున్నాను కానీ అసలు ఉడకలేదు సరిగ్గా. అండ్ గ్రీన్ చనా నేను నిన్న పెట్టినప్పుడు అడిగారు అనమాట ఇద్దరు, లైక్ మీరు సలాడ్ చేసుకున్నప్పుడు చూపించండి అని చెప్పేసి. సో అందువల్ల ఈరోజు షేర్ చేస్తున్నాను. అండ్ ప్రవీణ్ వచ్చేసి కాయగూరలు తీసుకొచ్చారు. కాయగూరలన్నీ కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఆ తర్వాత ఈరోజు డిష్ ఏంటంటే క్రిస్పీ కార్న్ చేద్దాం అనుకుంటున్నాను. కాకపోతే క్రిస్పీ కార్న్ నేను ఆయిల్లో చేయట్లేదు, ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. మా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కదా, ఎయిర్ ఫ్రైయర్లో చేస్తున్నాను. ఎయిర్ ఫ్రైయర్లో చేసి ఏదైనా డిష్ చేసి చాలా రోజులు అయిపోతుంది. అప్పుడప్పుడు మిట్టు ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టుకుంటాడు, చికెన్ నగ్గెట్స్, మళ్ళీ వెజ్ నగ్గెట్స్ ఇలాంటివి పెట్టుకుంటాడనమాట. అండ్ అది వచ్చిన తర్వాత నాకు చాలా అంటే ఆయిల్ ఏదైతే మనం ఆయిల్ బాగా డీప్ ఫ్రైడ్ అనేది చేస్తామో, ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అనిపించింది. అండ్ రెగ్యులర్గా చేసుకోం కాబట్టి ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే క్యాన్సర్ వస్తుంది అది ఇది అని అన్నారు అప్పుడు నేను వీడియో షేర్ చేసినప్పుడు. బట్ మేము చాలా రేర్గా చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు, రెగ్యులర్గా రోజు చేసుకోం కదా. అండ్ ఇక్కడైతే నేను స్వీట్ కార్న్, నా దగ్గర ఫ్రోజన్ కార్న్ ఉంది, ఫ్రోజన్ కార్న్ బౌల్లో వేసేసి కొంచెం బాయిలింగ్ అని చెప్పేసి ఓవెన్లో పెట్టాను, ఓవెన్ బౌల్లో వేసేసి. అండ్ ఇక్కడ కొంచెం ఉడికిందో లేదో చూస్తున్నాను, ఇది సరిగ్గా ఉడకపోయేసరికి మళ్ళీ పెట్టాను కుక్కర్ మీద. అండ్ ఇక్కడైతే స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయింది. నేను ఓవెన్ బౌల్లో వేసి వాటర్ వేసి ఓవెన్లో పెట్టాను కదా, బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా వేసేస్తున్నా. అండ్ మనకి మెయిన్ క్రిస్పీ కార్న్ చాలా ఆయిల్ పీల్చుకుంటుంది కదా, మనం రెస్టారెంట్లో తిన్నప్పుడు మీరు చేతితో పట్టుకుంటే ఆయిల్ చాలా పీల్చుకుంటుంది. ఎందుకంటే క్రిస్పీ కార్న్ 2 సార్లు ఫ్రై చేయాలి. ప్రాపర్గా క్రిస్పీగా రావాలంటే కనుక 2 సార్లు ఫ్రై చేస్తారు రెస్టారెంట్లో. బట్ మనం ఏంటంటే ఇంకా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసినా చాలా ఆయిల్ పీల్చుకుంటుంది అని చెప్పేసి నేను ఇలాగా మిట్టుకి ప్రవీణ్కి చాలా ఇష్టం అనమాట క్రిస్పీ కార్న్. రెస్టారెంట్కి వెళ్తే బాగా తింటారు. సో అందువల్ల మమ్మీకి బాగా ఇష్టం, మా మమ్మీకి అయితే చాలా ఇష్టం అసలు క్రిస్పీ కార్న్ అంటే. అండ్ ఇక్కడ నేను రెసిపీ షేర్ చేస్తున్నాను చూడండి. జస్ట్ చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్, కొంచెం చాట్ మసాలా అండ్ కొంచెం మైదా అండ్ కార్న్ఫ్లోర్ వేసేసి కొన్ని డ్రాప్స్ ఆయిల్ వేసి చాట్ మసాలా వేస్తున్నాను. చాట్ మసాలా మీరు స్కిప్ చేయొచ్చు, కాకపోతే చట్పటాగా కావాలనుకుంటే చాట్ మసాలా. అండ్ ఇంకోటి మైదా ఒక స్పూను, కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ వేసాను. తక్కువే చేశాను ఇది, ఎందుకంటే ఎలా వస్తుందో తెలియదు, నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో అని చెప్పేసి. కొంచెం ఆయిల్ వేసేసి బాగా కలిపేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎయిర్ ఫ్రైయర్ బౌల్ తీసుకొని ఇది కొంచెం వాటరీగా ఉంటే మొత్తం క్లీన్ చేసేసి అందులోని వేసేస్తున్నాను అనమాట. ఇంకా నేను ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ వరకు పెట్టాను. 15 to 20 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు మీరు. మధ్యలో ఒక్కసారి తీసి జస్ట్ ఇలా తిప్పాను అనమాట, లైక్ అది కిందన మగ్గిపోయి పైన క్రిస్పీ అయిపోతుంది కదా అని చెప్పేసి కొంచెం అలా కలిపాను అనమాట ఆ స్పూన్తోని, అంతే. ఇంక ఇది పెట్టేసి మిట్టు పడుకున్నాడు. మిట్టుకి ఈరోజు స్కూల్ సెలవు అనమాట, బంద్ ఉంది ఈరోజు. అందువల్ల ఈరోజు నేను మార్నింగ్ నుంచి అసలు వంట కూడా పెద్దగా ఏం చేయలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ సరిపోతాయిలే అని చెప్పేసి ఇంకా నేను వన్ టైం చేయలేదన్నమాట అసలు పొద్దు నుంచి కూడా. మార్నింగ్ ఓట్స్ ఉంటే ఓట్స్ తినేసాము, మిట్టు బ్రౌన్ బ్రెడ్ తిన్నాడు. అండ్ మధ్యాహ్నం వచ్చేసి లెఫ్ట్ ఓవర్ కర్రీస్తో ఇంకా రైస్ ఒకటి కుక్ చేశాను. అందుకే ఇంక రోజు డే ఇన్ మై లైఫ్ షూట్ చేయాల, ఓన్లీ ఈవినింగ్ రొటీన్ మాత్రమే షూట్ చేస్తాను అనమాట. అండ్ ఈవినింగ్ వచ్చేసి నేను ఇలా చీర కట్టుకున్నా. ఇది పాత చీరనే, ఇది మీషోలోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో వచ్చింది పాత చీరనే. అండ్ ఇందులో బ్లౌజ్ కూడా వస్తుంది, బట్ బ్లౌజ్ నేను ఇప్పటి వరకు తీయలేదు తెలుసా. చాలా చీరలకి నేను బ్లౌజ్ అసలు కట్ కూడా చేయను, ఎందుకంటే సారీ కొంచెం పెద్దది వస్తుంది కదా అని దాని మీద సారీ అసలు కట్ చేయను. అండ్ దట్టు ఇన్ కేస్ నేను ఒక 2 సార్లు కట్టుకున్న తర్వాత ఎవరికైనా ఇస్తే వాళ్ళు బ్లౌజ్ కుట్టించుకుంటారు కదా అని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న బ్లౌజెస్తో పేరప్ చేసేస్తా. అండ్ ప్రతి చీర మనం బ్లౌజ్ కుట్టించుకోవాలంటే కష్టం. ఇక్కడైతే నేను శుక్రవారం లక్ష్మీవారం పూజ చేసేసుకున్న ప్రశాంత్. ఈలోపు క్రిస్పీ కార్న్ అయిపోయాయి. క్రిస్పీ కార్న్ చూసారా, చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి, అసలు సూపర్ టేస్ట్ వచ్చాయి తెలుసా. అండ్ అస్సలు ఆయిల్ అంటుకోవట్లేదు, నేను చేయి చూపిస్తున్నాను చూడండి. అస్సలు చేతికి ఎంత కూడా ఆయిల్ అంటుకోలేదు. నేను ఫ్యూ డ్రాప్సే వేసాను కాబట్టి ఎక్కువ ఆయిల్ పీల్చుకునేవి ఏవైనా సరే ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా ఆయిల్ మన కడుపులోకి వెళ్తుంది. మనం యమ్మీగా ఉందని తినేస్తూ ఉంటాం కదా, బట్ చాలా ఆయిల్ అనేది కడుపులోకి వెళ్తుంది అనమాట.
అనమాట. అందుకని అండ్ నేనైతే వెయిట్ ఇంకా తగ్గలేదు, రోజు రోజుకి డిప్రెషన్ పెరిగిపోతుంది. బట్ ఎందుకో ఒళ్ళు కూడా చాలా బరువుగా అనిపిస్తుంది. అందువల్ల ఒకసారి థైరాయిడ్ టెస్ట్ చేయించుకుందామని చెప్పేసి థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నా. అండ్ అదైతే రిపోర్ట్ అయితే వచ్చేసింది. నార్మల్గానే ఉంది థైరాయిడ్ అంతా కూడా. బట్ ఏంటో ఈ మధ్య కొంచెం జిడ్డుగాను ఉంటుంది. అండ్ నాకు ఏదైనా అదేంటి జిడ్డుగా నీరసంగా ఆర్ బద్ధకంగా ఉందంటే మాత్రం నేను థైరాయిడ్ లెవెల్స్ పెరిగాయని అనుకుంటాను. ఫస్ట్ నుంచి అలా అలవాటు అనమాట. అండ్ ఎందుకంటే మనం యాక్టివ్గా ఉండి ఉండి సడన్గా జిడ్డుగా అయ్యామంటే కొంచెం థైరాయిడ్ లెవెల్స్ పెరిగాయని అనిపిస్తుంది. దానికి టెస్ట్ చేపిస్తే బెటర్. అండ్ నాకు డాక్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఎవ్రీ 3 monthsకి ఒకసారి థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేయించాలట. అండ్ ఇక్కడైతే క్రిస్పీ కార్న్ నాకు బాగా నచ్చాయి. నేను చేతిలో చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ అసలు లేదు చూడండి, అసలు ఆయిల్ లేదు చూడండి అని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఈ నావి శనగలు కూడా అయిపోయినాయి, బాయిల్ అయిపోయినాయి చక్కగా. అండ్ ఇవి కూడా కొంచెం మనం సలాడ్ చేసుకుందాం. అండ్ తెలుసా, ఇది నేను తిన్న తర్వాత ఇంక నేను అసలు ఇంకేం కూడా తినలేదు ఈరోజు. బటర్ మిల్క్ తాగాను, ఒక గ్లాస్ బటర్ మిల్క్ తాగా. అది కూడా జ్యూస్ చేసుకుంటాను ప్రతిసారి. ప్రవీణ్ చేస్తారనమాట జ్యూస్, బట్ జ్యూస్ చేయడానికి బత్తాకాయలు అవి లేవని చెప్పేసి బటర్ మిల్క్ తాగాను. చాలా అంటే చాలా కడుపు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ ఇదైతే నేను గ్రీన్ చనా ఫస్ట్ టైం కదా అని చెప్పేసి తక్కువే నానబెట్టాను. మీరు కొంచెం ఎక్కువ, మీరు ఇంట్లో ఎవరైనా తింటారు అని అనుకుంటే కనుక కొంచెం ఎక్కువ నానబెట్టుకోండి. ఇది మీరు లంచ్లోకి తినచ్చు, ఈవినింగ్ స్నాక్లోకి తినచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అసలు సెట్ అవ్వదు. అండ్ నైట్ డిన్నర్కి కూడా పెద్దగా సెట్ అవ్వదు అనమాట. ఈవినింగ్ తీసుకోవాలి, లైక్ 6 to 7 మధ్యలో అలా తీసుకుంటే బెటర్ అనమాట. మీకు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. కుకుంబర్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు, ఏదైనా మీరు వేసుకోవచ్చు. సలాడ్లో ఏదైనా మరి మీరు ఎగ్ కూడా వేసుకోవచ్చు ఇందులో. నేనైతే సింపుల్గా ఇంకా రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, చాట్ మసాలా అయినా పర్లేదు, డ్రై మ్యాంగో పౌడర్ అయినా పర్లేదు. అండ్ ఉల్లిపాయలు, టొమాటో, కొత్తిమీర వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోవట్లే. పచ్చిమిర్చి అసలు ఎందుకంటే నేను టకటకమని తినేస్తే పచ్చిమిరపకాయలు నవలేస్తానని చెప్పేసి పచ్చిమిరపకాయలు అసలు వేసుకోను. దట్టు మిట్టు కూడా తింటాడు అనమాట అప్పుడు, అందువల్ల పచ్చిమిరపకాయలు వేయను. అండ్ చాట్ మసాలా వేసిన తర్వాత డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది. అసలు చట్పటాగా మనకి నోరంతా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఏవైనా స్వీట్ క్రేవింగ్స్ లేకపోతే మనకి మిగతా క్రేవింగ్స్ ఏమైనా ఉన్నా సరే తగ్గిపోతాయి అనమాట చాట్ మసాలా వల్ల. బాగుంటుంది. అండ్ ఇలాగా మొత్తం కలిపేసుకొని ఇంకా నేను తినేయడమే అంతే. గ్రీన్ చనా కూడా బాగుంది. నేను ఏమనుకున్నానంటే గ్రీన్ చనా బాయిల్ చేసిన తర్వాత గ్రీన్ కలర్ అంతా బయటకు వస్తుంది అనుకున్నాను. బట్ మరి అలా ఏం రాలేదు, కలర్ ఏం రాలేదు. సో అలాగే కొంచెం గ్రీన్ లాగే ఉందన్నమాట. సో అది. అండ్ ఇదైతే ఈరోజు నా స్నాక్ కమ్ డిన్నర్ అనమాట. అండ్ ఇక్కడైతే మిట్టుని పువ్వులు కొంచెం పువ్వులు ఏమైనా పోస్తే దేవుడికి వేద్దామని చెప్పేసి నేను పూజ చేసిన తర్వాత వాడు పడుకొని లేచాడనమాట. లేస్తే మొక్కలకి నీళ్ళు పోసేసి పువ్వులు ఇన్ కేసు ఉంటే పువ్వులు తెంపి నందివర్ధనం మొక్క, లాస్ట్ టైం నేను ఏదో మొక్క పేరు చెప్పాను కదా, నందివర్ధనం మొక్క ఇది. అండ్ కరెక్ట్ చేశారు కూడా కామెంట్ సెక్షన్లో ఎవరో, కాదు నందివర్ధనం మొక్క అని చెప్పేసి. వీడియో ఎడిట్ చేసేటప్పుడు గుర్తురావు తెలుసా కొన్ని వేర్లు, తర్వాత గుర్తొస్తాయి. అండ్ నేను మిట్టుని కొంచెం స్నానం చేసేసి దేవుడికి పువ్వులు పెట్టి దండం పెట్టుకో అని చెప్పాను. అందుకే వాడు బుర్ర ఊపుతున్నాడు అనమాట. అండ్ ఈరోజు అయితే హారతి పాటకి వెళ్దాం అనుకున్నా ఈవినింగ్. బట్ ప్రవీణ్ రావడం లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి. నేను వెళ్దాం అనుకున్నాం. తను అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు, అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు అనమాట. డిపెండ్స్, తన వర్క్ డిపెండ్స్ అనమాట అది. అండ్ ఇక్కడైతే అదేంటి బయటని కూర్చొని ఇలా తింటున్నా సలాడ్ కొంచెం ప్రశాంతంగా. అండ్ మమ్మీతో మాట్లాడాలనుకుంటే మమ్మీతోని, ఫ్రెండ్స్తో మాట్లాడాలనుకుంటే ఫ్రెండ్స్తో అలా బయట కూర్చొని అలా మాట్లాడితే బాగుంటుంది బయట ఇలా కూర్చుంటే. అండ్ నా స్కాల్పే కనబడుతుంది నాకు, అలా నా హెయిర్ నా స్కాల్పే కనబడుతుంది. అసలు మీకు నా చీర కానీ చేతిలో బౌల్ కానీ అలా కనిపిస్తుందేమో, నాకు నా స్కాల్పే కనిపిస్తుంది అనమాట. నాకు ఆకుకే కావాలని అడుగుతాడు కదా వెంకీ సినిమాలో, అలా నాకు నా హెయిరే కనిపిస్తుంది, స్కాల్పే కనిపిస్తుంది. సో అది ఇంకా కొన్ని లైట్ తీసుకోవాలి, లేకపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. సో ఇప్పుడైతే మనం అమీర్పూర్ బాబా దర్శనం చేసేసుకుందాము. ఈరోజు థర్స్డే కదా. అండ్ మీకు తెలుసా, ఇంతకుముందు నేను థర్స్డే నాన్ వెజ్ తినేసేదాన్ని. బట్ ఇప్పుడైతే కొంచెం నాకు ఎందుకో బాబా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. రోజుకి నమ్మకం పెరుగుతుంది బాబా మీద. అందువల్ల నేను ఇంతకుముందు దివ్య పూజలు కూడా చేశాను. అందువల్ల నేను ఇంకా థర్స్డే కంపల్సరీగా ఇంకా నాన్ వెజ్ ఎగ్ కూడా ముట్టకూడదని చెప్పేసి అనుకున్నా. ఇంతకుముందు ప్రోటీన్ కావాలని చెప్పేసి. అండ్ ఇక్కడ కళ్యాణి గారిని కలిశాను. అండ్ మీకు
తెలుసు కదా, నేను మరి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. మన ఇంటి టిప్స్ కళ్యాణి గారిని కలిసా. తెలుసా, మా ఇల్లు తన ఇల్లు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. బట్ ఇప్పటి వరకు అస్సలు కలవడం కుదరలేదు. మెసేజ్‌లు అవి చేసుకుంటాము. అండ్ అసలు రెగ్యులర్‌గా మా టచ్‌లో ఉంటాం గానీ, అసలు కలవడం కుదరలేదనమాట. సో, ఇప్పుడు నేను అనుకుంటూనే ఉన్నా తనని మీట్ అవుతానేమో ఈరోజు. ఎందుకంటే తన స్టేటస్‌లో పెట్టుకున్నారనమాట. ఇలాగా దివ్య పూజ చేస్తున్నారు కదా తను కూడా. సో, అనుకున్నాను. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈరోజు కలిసాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగా మాట్లాడతారసలు. నాకు ఫస్ట్ టైం కలిసినట్టుగా ఉండదు తనని. ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, లేకపోతే ఒక క్లోజ్ ఫ్రెండ్ మనం రెగ్యులర్‌గా మీట్ అయితే ఎలాగుంటది అలా అనిపిస్తదనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. చాలా సేపు మాట్లాడుకున్నాము. అన్నయ్య అంటే కళ్యాణి గారు వాళ్ళ హస్బెండ్ గానీ, పిల్లలు గానీ చాలా బాగా మాట్లాడతారు అసలు అన్నయ్య కూడా. ప్రవీణ్, అన్నయ్య కొంచెం సేపు మాట్లాడుకున్నారు. అండ్ ఆ తర్వాత మేము ఇంకా డిస్పర్స్ అయిపోయామనమాట. సో, చాలా హ్యాపీ అనిపించింది ఈరోజు. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కలిసింది, ప్లాన్ లేకుండా. అవి చాలా మెమరబుల్‌గా ఉంటాయి. చాలా హ్యాపీ అనిపిస్తదనమాట. తర్వాత ఇంకా ఇంటికొచ్చేసిన తర్వాత ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే అవి అయితే ఏం లేవు. ఎందుకంటే ప్రవీణ్, మిట్టు బయట నుంచే తెచ్చుకుంటాము ఏదైనా అని చెప్పేసి అన్నారనమాట. అందువల్ల ఇంక నాకు డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఏం లేదు. నార్మల్‌గా అయితే చపాతీ చేద్దాం అనుకున్నా. చపాతీ ఆర్ ఇంకేదైనా వాళ్ళేమో దోస రుబ్బుంది, దోసలు వేద్దాం ఇలా అనుకున్నాను గానీ, ఇంకా ఇంకే డిన్నర్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక నాకైతే శనగలు ఉన్నాయి కదా, శనగలు నానబెట్టుకున్నాను కదా, ఇంకా దాంతోనే సరిపోయింది. ఆ తర్వాత ఇక్కడైతే నేను గ్రాసరీస్ అవి రీస్టోర్ చేసుకుంటున్నా. అంటే నా డైట్‌కి సంబంధించిన గ్రాసరీస్ అన్నీ కూడా రీస్టోర్ చేసుకుంటున్నా. ఆ తర్వాత రీసెంట్‌గా నేను డీమార్ట్‌లోని ఇలాగ గ్రాసరీ తెప్పించాను ఫ్రెండ్స్ అని చెప్పేసి, నేను స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ కోసం అని చెప్పి తెప్పించానన్నాను కదా, అది ఈరోజు నానబెట్టుకుందాము. అండ్ ఈ బౌల్స్ అన్నీ కూడా నెక్స్ట్ డేకి అనమాట. నెక్స్ట్ డే ప్రిపరేషన్ ఇవన్నీ కూడా. సో, నానబెట్టుకోవాల్సినవన్నీ నానబెట్టేసుకుంటే తర్వాత రోజుకి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఇది చెయ్యాలా, అది చెయ్యాలా అనేది ఉండదు. చక్కగా ఇవి మ్యారినేట్ చేసుకుంటాం కాబట్టి మనకి ఈజీ ఉంటుందన్నమాట మీల్ ప్రిపరేషన్. అండ్ ఇక్కడైతే స్ప్రౌట్స్ నానబెడుతున్నా. స్ప్రౌట్స్ మేకింగ్ మొత్తం 2 to 3 days వరకు ఉంటుంది స్ప్రౌట్స్ మేకింగ్ మొత్తం కూడా. సో, చూడాలి. నాకైతే స్ప్రౌట్స్ చేయటం అస్సలు రాదు. అండ్ చూడాలి ఇక్కడ ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అనేది. నేను చాలాసార్లు చెప్పాను స్ప్రౌట్స్ చేయడం నాకు అస్సలు రాదు ఫ్రెండ్స్ అని చెప్పేసి. అండ్ ఎందుకో ట్రై కూడా చేయలేదు. ఎందుకంటే అది 3 days ప్రాసెస్ అనమాట. లాంగ్ ప్రాసెస్ స్ప్రౌట్స్ చేయడం అనేది. దాని బదులు బయట నుంచి తెచ్చుకోవడం బెటర్ కదా అనిపిస్తుంది అనమాట. అందుకని. అండ్ ఇక్కడైతే గ్లాస్లో నేను మెంతులు నానబెట్టుకున్నా మార్నింగ్ వాటర్ కోసం. ఎవ్రీడే ఇంకా జీరా వాటర్, లెమన్ వాటర్, యాపిల్ సైడర్ వెనిగర్ వాటర్, గ్రీన్ టీ ఇవి అయిపోతున్నాయి కదా, కొంచెం మెంతులు వాటర్ తాగుదామని చెప్పేసి మెంతులు నానబెట్టాను. అండ్ ఇంకొక బౌల్లో వచ్చేసి స్ప్రౌట్స్ నానబెట్టా. అండ్ ఇంకొక బౌల్లో చేసి నేను ఓట్ మీల్ కోసం అని చెప్పేసి ఓట్ మీల్ చేసుకుంటున్నాను అనమాట. ముందు రోజుది అయిపోయింది. ఈ మధ్య ఎవ్రీడే ఓట్ మీలే చేసుకుంటున్నా. ఎవ్రీడే తప్పకుండా ఓట్ మీలే నేను నానబెట్టుకుంటున్నాను. ఎందుకంటే అలవాటు అయిపోయింది. దట్టు చాలా అంటే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట నాకు ఓట్ మీల్ తింటున్నప్పుడు. అండ్ నచ్చిన ఫ్రూట్తో నేను తినొచ్చు కదా అని చెప్పేసి. మ్యాంగో సీజన్ అయిపోతుంది కదా, ఇంక మ్యాంగో వేసుకొని కానీ ఈ ఓట్ మీల్ తింటే ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటాను తెలుసా. చాలామంది అంటున్నారు కామెంట్ సెక్షన్లో, ఓట్స్ నాకు చాలా స్మెల్ వస్తాయి అక్క, నాకు తినడానికి అస్సలు నచ్చదు అది ఇది అని. మీరు సీరియస్లీ, నాకు కూడా అస్సలు ఓట్స్ నేను ముట్టుకునేదాన్ని కాదు తెలుసా. ఓట్ మీల్ కానీ లేకపోతే సబ్జా, చియా ఇవన్నీ నాకు చూస్తే ఏదో దీనిలాగా అనిపించేది. బట్ ఎప్పుడైతే నేను బలవంతంగా అలవాటు చేసుకున్నాను డైట్ స్టార్ట్ చేశాక, నేను సీరియస్లీ ఎడిక్ట్ అయిపోయాను అనమాట. నాకు ఇంకా డిఫరెంట్గా ఓట్ మీల్స్ ట్రై చేయాలని అనిపిస్తుంది. అంటే అవకాడోతో కానీ లేకపోతే స్ట్రాబెర్రీస్, పైనాపిల్స్ ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్తో నాకు ఓట్ మీల్ ట్రై చేయాలనిపిస్తుంది. బట్ మీకు ఒకసారి అలవాటు చేసుకోండి. అంటారు కదా, తినగా వేపాకు కూడా తీయగా మారుతుంది అని చెప్పేసి. అట్లాగా అలవాటు చేసుకోండి. ఇది చాలా బెనిఫిషియరీ స్కిన్కి, బాడీకి, హెల్త్కి చాలా మంచిదన్నమాట. సో, ఇక్కడ స్ప్రౌట్స్ది డీమార్ట్లో దొరుకుతుంది మీకు. ఓన్లీ ఫర్ స్ప్రౌట్స్ అని చెప్పేసి మీకు గ్రాసరీస్ దాంట్లో ఉంటుంది. అండ్ ఇవేంటంటే బఠానీ అనమాట. బఠానీ నేను చాట్ బఠానీ చేద్దాం తర్వాత రోజు చట్పటాగా కొంచెం ఈవినింగ్ అని చెప్పేసి చాట్ బఠానీ కూడా నానబెడుతున్నా. ఆ బఠానీ కూడా నానబెట్టాలి. అండ్ దాని తోడు ఇది కూడా నానబెట్టాను నేను. కాబూలి చనా ఉంటుంది కదా, కాబూలి చనా కూడా నానబెట్టాను. సో, ఇవన్నీ కూడా నానబెట్టేసుకుంటే తర్వాత రోజుకి డే ఈజీ అవుతుంది అనమాట. ఏం చేయాలి అని అనుకోకర్లేదు. అండ్ తర్వాత రోజు నాకు తెలిసి ఫ్రైడే ఇన్ కేస్ నాన్ వెజ్ చేస్తానేమో అని చెప్పేసి ఇంకా నేను కాయగూరలు ఏం కట్ చేయలేదు. లేకపోతే వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి పెట్టుకునేదాన్ని.
ఫ్రైడే శనివారం తినరు కదా అని చెప్పేసి ఈసారి ఆదివారం కూడా మేము నాన్ వెజ్ తినట్లేదు, ఎందుకంటే జగన్నాథ స్వామి వ్రతం ఉంటుంది కదా, అందువల్ల నాన్ వెజ్ ఆదివారం కూడా తినట్లే. అండ్ అందుకని ఫ్రైడే ఇన్ కేస్ నాన్ వెజ్ వండమంటారేమోనని ఇంకా నేను వెజిటబుల్స్ ఏమీ ప్రిపేర్ చేసుకోలేదు అది. అండ్ ఇదనమాట నెక్స్ట్ డే ప్రిపరేషన్. అయితే ఈరోజు ఇంకా వీడియో అనేది పెద్దగానే తీసాను, కానీ ఇంకా 16 మినిట్స్ వీడియో కింద వచ్చింది, మొత్తం అంతా షూట్ చేశాను. అండ్ ఇంకొకటి చాక్లెట్ ప్యాటీస్ చేద్దాం అనుకున్నాను ఈరోజు, అంటే డేట్స్తోని అండ్ డ్రై ఫ్రూట్స్తోని సన్ఫ్లవర్ సీడ్స్తో వీటన్నిటితోని చాక్లెట్ ప్యాటీస్ లాగా చేద్దాం అనుకున్నాను మిట్టు స్నాక్లోకి. అండ్ ఆల్సో నాకు చాక్లెట్ క్రేవింగ్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, అందువల్ల డేట్స్తో చేద్దాం అనుకున్నాను. చెయ్యాలి ఒకసారి మళ్ళీ ఒకసారి రెసిపీ క్లియర్గా చూసి చేయాలన్నమాట. అవి ఏంటంటే డేట్స్ అవి కొంచెం మిక్సీ చేసి నెయ్యిలో ఫ్రై చేసి చేస్తామన్నమాట. నేను అది చేసినప్పుడు ఆబ్వియస్లీ నేను అది కూడా షేర్ చేస్తాను అనుకోండి. అండ్ ఇక్కడైతే కాబూలి చన్ని నానబెట్టా నా కోసం, తర్వాత రోజు సలాడ్ కోసం అనమాట. నాకు సలాడ్లోకి ఒకరోజు గ్రీన్ చనా నానబెట్టాను కదా, ఈరోజు కాబూలి చనా కోసం అనమాట. సో అది ఈరోజు వీడియో. అయితే మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. శారీ అయితే ఓల్డ్ శారీనే, నేను ఇంకా లింక్స్ అవి ఏమి ఇవ్వలేను, ఉంటే ఇన్ కేస్ మీషోలో ఉంటే నేను లింక్ ఇస్తాను చూడండి, బాగుంటుంది శారీ అయితే. అండ్ ఈరోజు మీ వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ లాక్తో కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇక్కడైతే ఇంకా నా మొత్తం వర్క్ అయిపోయింది, ఇంకా బొజ్జుని పోవడమే అంతే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.